సునీత గారు, మీకు వ్యవసాయంలో లాభం లేకుండా పోయింది. మీ కూతుర్లపైన భూత ప్రేతాల్ని ప్రయోగిస్తూ ఉన్నారు, కోపం తెప్పిస్తూ ఉంటారు, వివాహయోగాన్ని నష్టం చేకూరుస్తున్నారు. ముందు 2 కూతుర్లని చంపాలనుకున్నారు. మీరు ఇంటి నుంచి వెళ్లిపోయేలా, చనిపోయేలా ప్రయోగం చేశారు. మీరు ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రయోగం ఎందుకు చేశారంటే మీకున్న ఆస్తిపాస్తుల్ని మీరు వదిలేసి వెళ్లిపోవాలి అని. 3 ఏళ్ల నుంచి ఊరికెళ్ళలేదు అంతే గురుగారు. కదా? తాళం వేసేసి ఎక్కడెక్కడికో ఆ వెళ్ళాము. ఇక్కడ రాయబడింది చూడండి, అన్ని మీరు అమ్మేసుకొని వెళ్లిపోవాలి అని. అంటే మీరు ఇంటికి వెళ్ళగానే సమస్యలు మొదలవుతాయి. అవునండి, అవును. ఆ మరణ ప్రయోగం వల్ల మీకు రోగాలు వస్తున్నాయి. మీ కొడుకులు కూతుళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితం అడుక్కునే వాళ్ళలాగా తయారు కావాలని వారు కోరుకుంటున్నారు. ఇంకా వారు మీకు తెలుసు కూడా. అవును గురుగారు, వారెవరో సరేనా? మాకు తెలుసు. అయితే గురుగారు, మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము. కాబట్టి ఇప్పుడు మాకు తప్పక న్యాయం చేయండి. తప్పకుండా మీకు న్యాయం ఏదో ఒకటి జరుగుతుంది. చేయండి గురుగారు. అయితే భూమి లోపల ఎముకని పాతేశారు. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. అక్కడ మీరు ఏ పని చేసినప్పటికీ మీకు నష్టాలే వస్తూ ఉంటాయన్నమాట. ఏం చేసినా అలాగే ఆ. జరుగుతుంది గురుగారు. నష్టమే వస్తుంది. అందుకే వ్యవసాయంలో లాభం రావటం లేదు.